కృష్ణానది తీరంలో ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే మధ్యతరగతికి చెందిన ఉప్పు వ్యాపారి ఉండేవాడు. సుబ్బయ్య భార్య పేరు రమాదేవి. సుబ్బయ్యకు 2 పిల్లలు. సుబ్బయ్య సముద్ర పరిసరాలలో ఉప్పును తక్కువ ధరకి సేకరించి దానిని తన ఇంటి బయట ఉన్న ఒక చిన్న పాకలో బస్తాలుగా నిల్వ చేసుకునేవాడు. సుబ్బయ్య సేకరించిన ఉప్పులో ఒక బస్తాను నెత్తిన పెట్టుకుని వారు ఉండే గ్రామానికి పరిసర గ్రామాల్లో తిరుగుతూ ఉప్పును అమ్ముకునేవాడు. వాటితో వచ్చే కొద్దిపాటి డబ్బులతో జీవిస్తూ ఉండేవారు. ఆ వచ్చే అరాకొర డబ్బులతో బ్రతుకు కష్టంగా ఉండేది. కేవలం తినడానికి మాత్రమే అంతంత మాత్రంగా సరిపోయేవి. సుబ్బయ్య ఉప్పు అమ్మడానికి పక్క గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరి పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం వద్ద ఆగి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్య ఉప్పు బస్తా నెత్తన పెట్టుకుని పక్క గ్రామాల్లో అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్తూ పొలిమేర వద్ద ఉన్న దుర్గమ్మ విగ్రహం వద్ద ఆగి ఇలా అనుకుంటాడు. అయ్యో పాపం, ఆ అమ్మకి కనీసం నిలువంత నీడైనా లేదు. నేను ఒకరోజు ఖాళీ చేసుకుని అమ్మకి చిన్న పందిరైనా వెయ్యాలి. వచ్చేది వర్షాకాలం కాబట్టి అమ్మ తడిచిపోతుంది. అమ్మ దయ వల్ల ఏదో ఒక రోజు నా ఉప్పంతా త్వరగా అమ్ముడిపోయి ఉంటే నేను మధ్యాహ్నం నుండి అమ్మకు చిన్న పందిరి వేసుకుంటాను. నాకేమో ఒక్క పూట పనిలోకి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి. మరొక పక్క దుర్గమ్మకి నిలువెత్తు నీడన్నా లేదని బాధగా ఉంది అని అనుకుని ఉప్పు బస్తా దించి దుర్గమ్మ విగ్రహం వద్ద కూర్చుని దుర్గమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో, ఎన్ని రోజుల నుండి చూస్తున్నాను. గ్రామంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ అమ్మకు నిలువ నీడ కూడా ఇవ్వలేకపోతున్నారు. అమ్మ దుర్గమ్మ, నీకు నిలువెత్తు నీడ కూడా లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతుకు బాగుండి నేను కొద్దిగా సంపాదిస్తే నీకు శాశ్వతంగా ఉండేలా ఒక మంచి గుడి కట్టించుకుంటా తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం చాలా బోటాబోటీగా జరుగుతుంది. మేము చనిపోకుండా ఉండడానికి కావలసిన ఆహారం సంపద మాత్రమే మాకు లభిస్తున్నాయి. నేను ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా నా కుటుంబం మొత్తం పస్తులుండాలి. అందుకే నాకు ఏదైనా ఒక రోజు నా వ్యాపారం బాగా జరిగి కొంచెం ముందుగా నా ఉప్పు మొత్తం అమ్ముడైపోయేలా చూడు తల్లి. అప్పుడు నాకు లభించే ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేసుకుంటాను. నువ్వే అనుగ్రహించమ్మా అని చెప్పి సుబ్బయ్య భారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు సుబ్బయ్యకి త్వరగా ఉప్పు అంతా అమ్ముడుపోయి కొంత ఖాళీ సమయం వస్తుంది. అమ్మా, నీ దయ వల్ల ఈరోజు ఉప్పు త్వరగా అమ్ముడుపోయింది. నేను ఇప్పుడే వచ్చి నీకు ఒక పందిరి వేస్తాను అని చెప్పి సుబ్బయ్య దుర్గమ్మ ఉండే ప్రదేశానికి వచ్చి దుర్గమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అమ్మా దుర్గమ్మ, నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావా తల్లి. నేను మొదలుపెట్టే ఈ పనిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు తల్లి అని దుర్గమ్మకు నమస్కరించుకుని అడవిలోకి పందిరికి కావలసిన వాటిని సేకరించడానికి వెళ్తాడు. అడవిలో కర్రలు, పైకప్పు కోసం ఆకులను సేకరించి తీసుకువస్తాడు. దుర్గమ్మకు నీడగా ఉండేలా అడవిలో లభించే ఆకులతో, కర్రలతో ఒక చిన్న పందిర్ని వేస్తాడు. మరలా యథావిధిగా తర్వాత రోజు నుండి ఉప్పు వ్యాపారం కొనసాగిస్తూ ఉండేవాడు.
ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఇంతలో వర్షాకాలం మొదలవుతుంది. వచ్చిన డబ్బులు తిండికే సరిపోయేది కాదు. ఇక దాచుకోవడానికి కూడా ఏమీ ఉండేది కాదు. తన వద్ద దాచుకున్న డబ్బు అంటూ ఏమీ లేదు. సుబ్బయ్య తాను నిల్వ ఉంచిన పాకలోకి వర్షపు నీరు రావడం వల్ల తాను నిల్వ ఉంచిన ఉప్పంతా తడిచిపోయి నీరు కారిపోతుంది. ఒకే ఒక్క బస్తా మిగిలింది. అది కూడా తడితడిగా ఉంది. అది చూసిన సుబ్బయ్య కళ్ళలో కన్నీళ్లు మొదలవుతాయి. సుబ్బయ్య కళ్ళ నిండా నీళ్లతో మనసు నిండా తన కుటుంబానికి ఎలా కడుపు నింపాలా అన్న ఆలోచనలతో తల్లడిల్లుతూ, అయ్యయ్యో, నా ఉప్పు అంతా నీరు కారిపోయింది. కనీసం నీరు రాకుండా ఉన్న ఈ ఒక్క బస్తానైనా అమ్ముకోవాలి. ఎంతో కొంతకి ఉప్పును అమ్మి డబ్బు తెచ్చుకోవాలి. లేదంటే ఈ రోజు నుండే తినడానికి నా కుటుంబానికి ఏమీ ఉండదు. అమ్మయ్య, వర్షం కొద్దిగా శాంతించింది. ఇప్పుడే బయలుదేరి నేను ఉప్పు అమ్ముకోవడానికి వెళ్ళాలి. అని అనుకుని సుబ్బయ్య నీరు కారకుండా ఉన్న ఆ ఒక్క ఉప్పు బస్తాను అమ్మడానికి బయలుదేరుతాడు. సుబ్బయ్య ఉప్పు బస్తాను నెత్తిమీద పెట్టుకుని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఊరి చివర పొలిమేర వద్ద ఉన్న దుర్గమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుంటాడు. ఈలోపు వర్షం మొదలై కుంభవృష్టిలా పడుతుంది. మిగిలిన ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది. అయ్యయ్యో, నా ఉప్పు అంతా నీరు కారిపోయింది. నేను ఇప్పుడు నా కుటుంబానికి ఎలా కడుపు నింపాలి? పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు. అని బాధపడుతూ పక్కన ఉన్న దుర్గమ్మ పందిరిలో కూర్చుని దుర్గమ్మ విగ్రహంతో ఇలా అంటాడు. అమ్మ దుర్గమ్మ, ఏం బ్రతుకు తల్లి ఇది. చేతిలో నయా పైసా లేదు. నేను దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నానో అది నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఎలాగోలా నా పిల్లలకు 4 ముద్దలు అన్నం పెట్టుకునేవాణ్ణి. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఉన్నాను తల్లి. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అనుకుని నాకు ప్రయోజనం ఏమిటి? కనీసం ఆ ఉప్పు బస్తా అయినా తడవకుండా ఉంటే కనీసం ఒక్క పూటైనా నా కుటుంబానికి అన్నం పెట్టుకునేవాడిని. నా పరిస్థితి ఇలా ఉంటే నీకేం గుడి కడతానమ్మా? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. నా భార్య పిల్లలు కనీసం అడుక్కునైనా బ్రతుకుతారు. నేను ఇంటి పెద్దగా బ్రతికుండగా అడుక్కోండి అని నా కుటుంబానికి చెప్పుకోలేను. నువ్వు ఉన్నావని నమ్మాను. ప్రతిరోజు నీకు దండం పెట్టుకునే వెళ్తున్నాను. నువ్వు నాకు ఏం ఫలితం చూపిస్తున్నావు తల్లి? 4 రోజుల అన్నానికి ఆసరా అయినా ఉప్పు కూడా తడిచిపోయింది. ఇక నేను బ్రతికుండడం వల్ల ఏ ప్రయోజనం లేదు తల్లి. నువ్వు ఉంటున్న ఈ వెనక చెట్టుకే ఉరివేసుకొని ఇప్పుడే చనిపోతున్నాను. అని చివరిసారిగా తాను దుర్గమ్మకు వేసిన పందిరిని చూసుకుంటూ కన్నీళ్లతో చనిపోవడానికి పందిరి బయటకు వస్తుంటాడు సుబ్బయ్య. అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఏమిరా సుబ్బయ్య, ఎక్కడికి బయలుదేరావు? చనిపోతావా? నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఉంటాననుకున్నావా? నీకు నేనున్నాను అని అనుకున్నావు కదా. నన్ను పూర్తిగా నమ్మావు కదా. మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? సుబ్బయ్య ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రటి చీర కట్టుకుని ఒక ఆవిడ నుంచుని ఉంటుంది. సుబ్బయ్య వచ్చిన ఆవిడ దుర్గమ్మ అని గ్రహిస్తాడు. అమ్మకు నమస్కారం పెట్టి, అమ్మా తల్లి, ఏం చేయను మరి? నాకు ఏమీ వద్దు. అన్నం తినడానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది. ఉప్పు అంతా తడిచిపోయింది. నేను ఇప్పుడు నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను? ఈ వర్షాకాలంలో మాకు తిండి ఎక్కడి నుండి వస్తుంది? మాకంటూ ఎవరున్నారు బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప? నేనైతే నీకు ప్రస్తుతం డబ్బు ఇచ్చి ఆదుకోలేను, కానీ నీకు మరొక రూపంలో సహాయం చేస్తాను. అమ్మ, సహాయం ఎలా అయినా పర్వాలేదు. నేను కష్టపడడానికి కూడా సిద్ధమే. ఏదైనా పని కల్పించి నాకు అదే చాలు తల్లి. పని కల్పించి నా కుటుంబాన్ని పోషించుకుని నా కుటుంబానికి కూటికి గుడ్డకి లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఇంకా నీకు గుడి కడతాను అన్న సంగతి అంటావా? ప్రస్తుతం నీ దయ వల్ల ఒక చిన్న పందిరి వేయగలిగాను. నాకు అది చాలమ్మా. సరే, నీకు ఏ విధంగా సహాయం చేయాలో నాకు తెలుసు. నీకు ఇప్పుడే ఒక గంటను ఇస్తాను. నీవు ప్రతినిత్యం ఒక్కసారి మాత్రమే ఈ గంటను మోగించితే నీకు 5 వరహాలు వస్తాయి. వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో.
వాటితో బాగుపడు. ఈ రహస్యాన్ని ఎవరితో అయినా పంచుకుంటే ఇక ఆ గంట పనిచేయడం మానేస్తుంది. ఈ గంట కేవలం నువ్వు మోగించినప్పుడు మాత్రమే ఆ 5 వరహాలను ఇస్తుంది అని చెప్పి దుర్గమ్మ ఒక గంటను సుబ్బయ్యకు ఇస్తుంది. సుబ్బయ్య దుర్గమ్మతో ఇలా అంటాడు. అమ్మా తల్లి జగన్మాత, మహాప్రసాదం తల్లి, నువ్వు నన్ను కరుణించావు తల్లి. నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు బ్రతికినంతకాలం ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు అని చెప్పి దుర్గమ్మ అదృశ్యమవుతుంది. సుబ్బయ్య అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకుని ఆ గంటను ఒక్కసారి మ్రోగించాడు. వెంటనే ఆ గంట నుంచి ఒక 5 వరహాలు బయటకు వచ్చాయి. అమ్మయ్య, నా పంట పండింది అమ్మ దయ వల్ల. నా కుటుంబం ఆకలి బాధలు తీరిపోతున్నాయి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆనందంగా ఇంటికి వెళ్తాడు. దుర్గమ్మ ఈ గంట విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పింది. కాబట్టి ఈ విషయం నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఎవ్వరికీ ఎప్పటికీ తెలియనివ్వకూడదు అని అనుకుని చివరకు తన ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు దుర్గమ్మను తలుచుకుని ఆ గంట మ్రోగించినప్పుడు ఆ గంట నుండి 5 వరహాలు వచ్చేవి. ఆ 5 వరహాలలోని 3 వరహాలు తిండికి, బట్టలకి, వారి నిత్యవసరాలకి ఖర్చు పెట్టేవాడు. మిగిలిన 2 వరహాలను దాచుకునేవాడు. అతను ఏనాడూ దుర్గమ్మను దర్శించుకోవడం మానలేదు. అలాగే తాను చేసుకునే వృత్తిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తాను ఎప్పటిలాగే తన వ్యాపారమైన ఉప్పుని అమ్ముకుంటూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అతను రోజూ దాస్తున్న 2 వరహాలు అతిపెద్ద మొత్తంగా మారుతాయి. వాటిలో కొంత భాగాన్ని తాను శాశ్వతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించాడు. తాను సొంతంగా ఒక దుకాణాన్ని నిర్మించుకుని దానిలో ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించుకున్నాడు. మరికొంత భాగాన్ని తనని ఈరోజు ఇలా మార్చిన దుర్గమ్మకి ఒక చిన్న దేవాలయం కట్టించాడు. అమ్మా దుర్గమ్మ తల్లి, నీ వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను. నీకు ఒక నీడని ఇచ్చే గుడిని నిర్మించే అదృష్టాన్ని ప్రసాదించావు. నా కుటుంబాన్ని పోషించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నాకు ఈ జన్మకు ఇది చాలు తల్లి అని దుర్గమ్మని తాను నిర్మించిన దేవాలయంలో పూజించుకుంటూ ఉంటాడు. మరొక పక్క సుబ్బయ్య మీద తన గ్రామంలో ఈ విధంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. మన సుబ్బయ్య ఉప్పు వ్యాపారం మీద బాగానే సంపాదించాడు. ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఉప్పు అమ్ముకుంటూ ఆ వచ్చిన దాంతోనే వ్యాపారం పెట్టుకొని ఊరి చివరి పొలిమేరలో ఉన్న దుర్గమ్మకు ఒక గుడి కూడా కట్టించాడు. అవును గౌరయ్య, సుబ్బయ్య ఉప్పు వ్యాపారం మీద బాగానే సంపాదించాడు. కానీ వచ్చిన సంపద దాచుకోకుండా ఆ గుడి కట్టాడు. అలా ఊరిలో వారందరూ సుబ్బయ్య గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దుర్గమ్మ ఇచ్చిన ఆ గంట వల్ల సుబ్బయ్యకి వరహాలు వస్తున్న విషయం ఎవ్వరికీ తెలియదు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. సుబ్బయ్య ఒక మంచి ఇంటిని నిర్మించుకుంటాడు. ఒకరోజు తన భార్య సుబ్బయ్య బయటికి వెళ్ళినప్పుడు దుర్గమ్మ ఇచ్చిన గంటను మరియు తన ఇంటిలో ఉన్న పాత సామాన్లు కొనేవారికి కొంత సొమ్ము తీసుకుని వారికి ఇచ్చేస్తుంది. సుబ్బయ్య వ్యాపారం చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి గంట కనిపించదు. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. రమా, రమా ఎక్కడున్నావు? ఒక్కసారి ఇలా రా. ఏమైందండి? ఎందుకలా పిలుస్తున్నారు? ఇక్కడ ఒక గంట ఉండేది కదా, నేను ఎప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఆ గంటనే కదా వాయిస్తూ ఉంటాను. ఆ గంట ఏది? ఎక్కడ పెట్టావు? ఆ గంట పాతదైపోయింది కదండి. ఇంట్లో ఉన్న పాత సామాన్లతో పాటు ఆ గంట కూడా పాత సామాన్లు కొనే రామయ్యకు ఇచ్చానండి
అతను వాటికి 10 వరహాలను ఇచ్చాడు. అది విని సుబ్బయ్య అది దుర్గమ్మ ఇచ్చిన గంట అని చెప్పబోతాడు. మళ్ళీ దుర్గమ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి తన భార్యకు చెప్పడం ఆగిపోతాడు. ఎంత పని చేశావు! ఆ గంట మా తాతల కాలం నుండి వస్తుంది. దానిని ఎందుకు అలా పాత సామాన్ల వాళ్ళకి ఇచ్చేశావు? ఒక్కసారి నన్ను అడగాల్సింది కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ అది చాలా పాతదైపోయింది కదా అని ఆ పాత సామాన్ల వాళ్ళకి అమ్మేశానండి. అది విన్న సుబ్బయ్య పరుగు పరుగున రామయ్య పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు. రామయ్య గారు, నా భార్య మీకు కొన్ని సామాన్లు ఇంతకు ముందు అమ్మిందంట కదా. దానిలో నేను నిత్యం పూజ చేసుకునే పాతకాలం గంట ఒకటి ఉంది. అది నాకు తిరిగి ఇవ్వండి. అది విని రామయ్య ఇలా అనుకుంటాడు. ఏంటి, సుబ్బయ్య ఇంత సంపాదించాడు, గుడి కూడా కట్టించాడు, కానీ ఒక చిన్న పాతదైపోయిన ఒక గంట కోసం పరుగు పరుగున వచ్చాడు అంటే ఈ గంటలో ఏదో మర్మం ఉంది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుని సుబ్బయ్యతో ఇలా అంటాడు. కొన్నాను, కానీ ఆ గంట కరిగించే సామాన్లలో వేశానో లేక తొక్కు సామాన్లలో వేశానో దాచిపెట్టుకునే సామాన్లలో వేశానో నాకు గుర్తులేదు. అది ఎక్కడ పాడేశానో నాకు గుర్తులేదు. ఎలాగో అలా వెతికి ఆ గంట నాకు తిరిగి ఇచ్చేయండి రామయ్య గారు. నేను మీ భార్య దగ్గర డబ్బులు ఇచ్చి కొన్నాను. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, ఆ గంటకి నీకు వెతికి ఇస్తాను. అలా అంటారేంటి రామయ్య గారు? మా ఆవిడ మీకు ఎంతకు అమ్మిందో నేను మీకు అంతే తిరిగి ఇచ్చేస్తాను. నా గంట నాకు ఇవ్వండి చాలు. లేదు, నేను దానికి ఒప్పుకోను. ఆ గంటలో ఏదో రహస్యం ఉంది. అందుకే నువ్వు ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు. ఆ రహస్యం ఏంటో నాకు ముందు చెప్పు. అది విని సుబ్బయ్య ఇలా అనుకుంటాడు. ఆ గంటను నాకు దుర్గమ్మ ఇచ్చిన విషయం ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పను అని అనుకుని రామయ్యతో ఇలా అంటాడు. అది ఒక మహిమగల గంట. మా తరతరాల నుండి వస్తుంది. అందులో డబ్బు దాచుకోవడానికి కొన్ని అరలు ఉన్నాయి. నేను అందులో డబ్బులు దాచుకున్నాను, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి. ఏంటి, గంటలో డబ్బులు దాచుకున్నావా? అదెలా సాధ్యం? నేను ఆ గంటను మీ భార్య దగ్గర కొంటున్నప్పుడే గమనించాను. అందులో ఏ విధమైన అరలు నాకు కనిపించలేదు. నువ్వు ఏదో దాస్తున్నావు. నేను నిజమే చెప్తున్నాను. నా మాట కనుక అబద్ధమని మీరు రుజువు చేస్తే నేను మీకు 1000 వరహాలు ఇస్తాను. నేను నా గంటలో నుంచి వరహాలు తీయలేకపోతే మీకు 1000 వరహాలు ఇస్తాను. ఒకవేళ ఆ గంట నుండి నేను వరహాలను తీస్తే మీరేమిస్తారు? అది విని రామయ్య ఇలా అనుకుంటాడు. ఏంటి, సుబ్బయ్యకు ఏమన్నా పిచ్చి పట్టిందా? గంటలో నుండి డబ్బులు తీస్తాను అంటున్నాడు. అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి నేను ఇతనితో పందెం వేసి 1000 వరహాలను సంపాదిస్తాను. సరే సుబ్బయ్య, నువ్వు ఆ గంటలో నుండి వరహాలను తీస్తే నేను నీకు 1000 వరహాలను ఇస్తాను. రామయ్య ఎందుకైనా మంచిదని ఒకసారి ఆ గంటను క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి అని అనుకుంటాడు. సరే అయితే వరహాలను ఇప్పుడు కాదు గాని రేపు ఊరందరి సమక్షంలో తీద్దు గాని. సరే రామయ్య, రేపు నా గంటను సిద్ధం చేసి ఉంచండి అని చెప్పి సుబ్బయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి రామయ్య ఆ గంటను రకరకాలుగా పరీక్షలు చేసి చూస్తాడు. ఆ గంటను అరగదీసి చూస్తాడు, కానీ ఎక్కడా ఒక అర కూడా కనిపించదు. దీనిలో ఒక్క అర కూడా లేదు. ఎక్కడ నుంచి వరహాలు తీస్తాడు సుబ్బయ్య? రేపు నాకు 1000 వరహాలు వస్తున్నాయన్నమాట. తర్వాత రోజు ఉదయాన్నే సుబ్బయ్య దుర్గమ్మకు నమస్కరించుకుని రామయ్య వద్దకు వెళ్తాడు. అక్కడ రామయ్య అప్పటికే కొంతమంది ఊరి జనాన్ని పోగు చేసి ఉంటాడు. ఇదిగో సుబ్బయ్య, నీ గంట. ఈ గంటలో నుండి వరహాలు తీస్తానన్నావు కదా, వచ్చి తీసి చూపించు. తీయలేకపోతే నువ్వు చెప్పినట్టు నాకు 1000 వరహాలు ఇచ్చి నీ గంటను తీసుకువెళ్ళు. సరే రామయ్య, నేను మా తరతరాల నుండి వస్తున్న గంట అరల నుండి వరహాలను తీస్తాను, చూడండి
అని చెప్పి సుబ్బయ్య మనసులో దుర్గమ్మను తలుచుకుని ఆ గంటను మ్రోగిస్తాడు. ఆ గంట నుండి ఒక 5 వరహాలు బయటకు వస్తాయి. అది చూసి ఊరిలోని వారందరూ ఆశ్చర్యపోతారు. ఊరందరితో పాటు రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. రాత్రి ఆ గంటను రకరకాలుగా పరీక్షించాను. అందులో ఏ విధమైన అరలు లేవు. కానీ నువ్వు అందులో నుండి వరహాలను ఎలా తీసావో ఊరందరికీ చెప్పు. ఇది మా తరతరాల నుండి వస్తుంది కాబట్టి మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మన ఇద్దరి మధ్య ఉన్న పందెం ప్రకారం నేను వరహాలు నా గంట నుండి తీయడం వరకు మాత్రమే. కాబట్టి పందెంలో గెలిచిన డబ్బులు నాకు ఇవ్వండి. ఊరందరూ చూస్తూ ఉండడం వల్ల రామయ్య ఇంకా తప్పని పరిస్థితుల్లో తాను వేసిన పందెం డబ్బులు 1000 వరహాలు ఇవ్వబోతుంటాడు. 1000 వరహాలు అవసరం లేదు కానీ ఒక 500 వరహాలతో మన ఊరి దుర్గమ్మ గుడి పరిసరాలను బాగు చేయించండి. నాకు అది చాలు. ఊరిలో అందరూ సుబ్బయ్య మాటలు విని సుబ్బయ్యకు దుర్గమ్మ మీద ఉన్న భక్తి శ్రద్ధలను గ్రహిస్తారు. అప్పటి నుండి ఆ గ్రామంలో వారందరూ ఆ దుర్గమ్మ తల్లిని పూజిస్తూ తరిస్తూ ఉంటారు. సుబ్బయ్య తాను స్వయంగా సంపాదించిన డబ్బులతో ఆ దుర్గమ్మ గుడి వద్ద తృప్తిగా భోజనాలు పెట్టించేవాడు. అమ్మా, నీ దయ వల్ల నా కుటుంబానికే కాకుండా నలుగురికి భోజనం పెట్టుకునే స్థాయిని కల్పించావు. ఇది చాలు తల్లి ఈ జన్మకు. ఓం నమో దుర్గా మల్లేశ్వరాయ నమః. నువ్వు నన్ను అమ్మగా చూసుకున్నావు. మీ ఊరిలో అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా వారందరికీ లేని బాధ నువ్వు అనుభవించావు. నాకు ఒక నిలువ నీడ కూడా లేదని కష్టపడి నాకు ఒక నీడను ఇచ్చావు. నన్ను ఎవరైనా పొగుడుతుంటే పొంగిపోయావు. నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత సుబ్బయ్య. నువ్వు బ్రతికినంత కాలం ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు. నీ మరణాంతరం నీకు ముక్తిని ప్రసాదిస్తాను. భవానీపురం అనే చిన్న గ్రామంలో దుర్గాదాసు అనే 25 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతను ఒక అనాథ. చిన్నప్పుడే ప్రమాదవశాత్తు తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. నాన్న వాళ్ళు ఎవ్వరూ చేరదీసి ఒక్క ముద్ద కూడా పెట్టేవారు కాదు. దుర్గాదాసు తోపుడు బండి మీద గాజులు వేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ వాటితో వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. దుర్గాదాసు అసలు పేరు రామభద్రుడు. అతను దుర్గమ్మకు పరమభక్తుడు. ఒక రోజులో కొన్ని వేల సార్లు దుర్గమ్మను తలుచుకుంటూ ఉండేవాడు. అతను ఏ పని చేస్తున్నప్పటికీ దుర్గమ్మ దుర్గమ్మ అనుకుంటూ చేసేవాడు. దుర్గమ్మకు దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. అందుకు అతన్ని దుర్గాదాసుడు అని ఊరిలో అందరూ పిలిచేవారు. ఓ దుర్గాదాసు, పచ్చరంగు గాజులు కావాలి, రేపు తీసుకునిరా. సరే అమ్మా, రేపు తీసుకువస్తా. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు దుర్గాదాసు గాజులు అమ్మడం కోసం పొరుగురు ప్రయాణమయ్యాడు. కాని ఎందువల్లో ఆ రోజు ఆ ఊరిలో ఎవ్వరూ గాజులు కొనలేదు. గాజులు అమ్మితే గాని ఆ రోజు అతనికి పూట గడవని పరిస్థితి. కనీసం తినడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. రోజంతా గ్రామంలో తిరిగి తిరిగి దుర్గాదాసు బాగా అలసిపోయాడు. ఈ రోజు ఎవ్వరూ గాజులు కొనేలా లేరులే. ఇంకా తిరగడం కూడా అనవసరం. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ రోజు నాకు పస్తులుండడం తప్పదేమో అని చెప్పి చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలసిపోయి పార్వతీపురం అనే ఒక గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు దగ్గర ఒక దుర్గాదేవి విగ్రహం దుర్గాదాసుకి కనిపిస్తుంది. ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు ఉంటుంది. అయ్యో, ఈరోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు. నాకేమో నీరసంగా ఉంది. ఈరోజు నేను పస్తుండటమేనా? అమ్మా దుర్గమ్మ, ఈరోజు ఏంటి నా పరిస్థితి?
అని చెప్పి ఆకలితో అలా అక్కడ కూర్చుండిపోయాడు. అలా కూర్చున్నంతసేపు దుర్గమ్మ దుర్గమ్మ అని తలుచుకుంటూనే ఉన్నాడు. అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ. దుర్గాదాసుకి చెరువు మెట్ల దగ్గర నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా? ఎవరు పిలుస్తున్నారు? ఎవరూ లేరు కదా, నేను ఇప్పుడే కదా చూశాను. అని అనుకుని లేచి చుట్టూ చూస్తాడు. ఇంతలో అక్కడ ఒక పాప కూర్చుని ఉంటుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా? అని అడుగుతుంది. వెంటనే దుర్గాదాసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు దుర్గాదాసు. మా ఊర్లో నన్ను అందరూ దుర్గాదాసు అని పిలుస్తారు. అవునా, నాకు తెలియదు కదా, అందుకే గాజులబ్బి అని పిలిచాను. నా పేరు దుర్గాదేవి. అవునా తల్లి, చాలా చక్కటి పేరు. నాకు చాలా చాలా ఇష్టమైన పేరు. సరే అమ్మా, ఏ గాజులు వేయమంటావు? నాకు 2 చేతులు నిండా ఎర్రని గాజులు వేయండి. దుర్గాదాసు పాప 2 చేతుల నిండా ఎర్రని గాజులు వేస్తాడు. దుర్గాదాసు, ఎంత అయింది గాజులకి? రూపాయి అయ్యిందమ్మా. ఆ పాప ఏదో లోపల డబ్బులు ఉన్నట్లు మొత్తం అటూ ఇటూ వెతికేసి, అయ్యో, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఒక పని చేయి, నీ గాజులు నువ్వు తీసేసుకో. మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు గాజులు వేయించుకుంటాను. అయ్యయ్యో, వేసిన గాజులు తీయకూడదమ్మా. పర్లేదులే, నేను ఎప్పుడూ ఇటువైపే తిరుగుతూ ఉంటాను. సరే, ఈసారి వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇద్దువు గాని. సరే, దీనికి ఒక ఉపాయం ఉంది. ఒక పని చెప్తాను, ఆ పని చేయండి, మీకు డబ్బులు వస్తాయి. మా నాన్నగారి పేరు విశ్వనాథం. కొంచెం ముందుగా ఉన్న శివాలయం పక్కన ఉన్న ఇల్లే మాది. మీరు అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని డబ్బులు అడిగి తీసుకోండి. సరేనమ్మా, నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరగానే ఆ పాప ఇలా అంటుంది. మీ అమ్మాయి ఇలా గాజులు వేయించుకుంది అని చెప్పావనుకో, వెంటనే అమ్మాయ గిమ్మాయ, నాకు అసలు పిల్లలే లేరు అని అంటారు. ఆయన అలా అన్నారని నువ్వు భయపడిపోకు. ఆయనకి నాకు చిన్న గొడవ అయిందిలే. నేను ఆయన అలిగా మాట్లాడుకోవట్లేదు, అందుకని అలానే అంటారు. నువ్వేం పట్టించుకోకు, అయినా పర్లేదు, మళ్ళీ అడుగు. సరేనమ్మా, మీ నాన్న విశ్వనాథం గారిని అలాగే అడుగుతాను అని చెప్పి బయలుదేరతాడు. ఆగాగు దుర్గాదాసు, నువ్వు డబ్బులు అడగగానే ఆయన నా దగ్గర కానీ పైసలు లేవు, రూపాయి నేను అక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అని అంటారు. మళ్ళీ నువ్వు బెదిరిపోకు. ఎడమవైపు గదిలో పూజా మందిరం ఉంది. ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉంది. ఆ డబ్బాలో 1 రూపాయి ఉంది. ఆ రూపాయిని ఇమ్మని అడుగు. సరేనమ్మా, మీ నాన్న విశ్వనాథం గారిని అలాగే అడుగుతాను. నా గాజుల బండిని ఇక్కడ చూస్తూ ఉండమ్మా. నాకు ఈ బండిని గెంటుకుంటూ వెళ్ళే ఓపిక కూడా లేదు. ఉదయం నుండి ఏమీ తినలేదు. సరే దుర్గాదాసు, నీ బండిని నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని త్వరగా రా. సరేనమ్మా అని చెప్పి బయలుదేరతాడు. విశ్వనాథం కూడా ఒక మహాభక్తుడు. వివాహమై ఎన్నో సంవత్సరాలైనా పిల్లలు లేక బాధపడుతూ ఉంటాడు. దుర్గమ్మ, నువ్వే నాకు కూతురుగా రా అమ్మా అని రోజు మొక్కుకుంటూ ఉంటాడు. అమ్మా పరమేశ్వరి, అఖిలాండేశ్వరి దుర్గమ్మ, నాకు ఒక బిడ్డను ప్రసాదించు తల్లి. నాకు నువ్వే కూతురుగా రావాలి తల్లి. కొంతసేపటికి దుర్గాదాసు ఆ పాప చెప్పిన శివాలయం పక్కన ఉన్న ఇంటి వద్దకు వచ్చి, అమ్మా అమ్మా ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయటకు వచ్చి, ఏంటి నాయనా, ఎవరు కావాలి? అమ్మా, నేను అయ్యగారితో మాట్లాడాలి. ఒక్కసారి పిలుస్తారా?
ఆయన పూజలో ఉన్నారు, కొంచెం సేపు కూర్చోండి సరే అమ్మా, అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే వేచి ఉంటాను. అని చెప్పి విశ్వనాథం వచ్చే వరకు దుర్గమ్మని తలుచుకుంటూ ఆ ఇంటి బయట కూర్చుంటాడు. కొంతసేపటికి పూజ పూర్తి చేసుకుని విశ్వనాథం బయటికి వస్తాడు. ఎవరివయ్యా నువ్వు? ఏంటి సంగతి? ఎందుకోసం వచ్చావు? అయ్యా, నా పేరు దుర్గాదాసు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. చెరువు కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చుని ఉంది. గాజులు వేయించుకుందయ్యా. 1 రూపాయి అయ్యింది. మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా. పాప గాజులు వేయించుకుందా? రూపాయి నన్ను ఇమ్మని చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నాకు అసలు పిల్లలే లేరు. అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? మీరు పిల్లలు లేరు, నాకు ఆడపిల్లలు అసలే లేరని అంటారని ఆ పాప ముందే చెప్పిందయ్యా. ఏమిటి, ఆ మాట కూడా ముందే చెప్పిందా? అవునయ్యా, మీ ఇద్దరికి ఏదో గొడవ అయిందంట కదా. మీ ఇద్దరూ మాట్లాడుకోవడం లేదంట కదా. సరేలే అయ్యా, నాకు డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్తాను. నా గాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి వచ్చాను. ఆలస్యం అవుతుంది. నా రూపాయి నాకు ఇవ్వండి అయ్యా. నా దగ్గర పైసా లేదు. నేను రూపాయి ఎక్కడి నుండి తెచ్చివ్వను. అయ్యా, మీరు ఈ మాట కూడా అంటారని చెప్పిందయ్యా మీ అమ్మాయి. అందుకనే మీ ఇంట్లో ఎడమవైపు గదిలో పూజా మందిరం ఉంది కదా, ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉందంట. ఆ డబ్బాలో 1 రూపాయి ఉందని చెప్పిందయ్యా. ఏమిటి, మా పూజా మందిరంలో ఏముందో కూడా చెప్పిందా? అవునయ్యా, అలాగే చెప్పింది. మీరు వెళ్ళి అందులో ఉన్న రూపాయి తెచ్చి నాకు ఇవ్వండి. అయ్యా, నేను వెళ్ళిపోతాను. ఆగు, చూస్తాను. లేకపోతే అప్పుడు చెప్తాను. అని చెప్పి విశ్వనాథం లోపలికి వెళ్ళి పూజా మందిరం దగ్గర వెతుకుతాడు. అక్కడ ఆశ్చర్యంగా ఒక డబ్బా కనిపిస్తుంది. అది చూసిన ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ డబ్బా తీసి చూస్తే దాంట్లో 1 రూపాయి ఉంటుంది. ఆ రూపాయిని బయటికి తీస్తాడు. తీసిన వెంటనే అందులో మరొక రూపాయి వస్తుంది. ఆ రూపాయి కూడా తీసిన వెంటనే మరొక రూపాయి వస్తుంది. ఇలా వస్తూనే ఉంటాయి. విశ్వనాథం మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. ఇది నిజంగా పాప చెప్పిన మాటేనా? ఇది నిజంగా అమ్మ మాయ కాదు కదా? అని ఒక అనుమానం వచ్చి ఈ డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ముందు ఆ పాపని చూసి రావాలి అని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆతృతగా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి, దుర్గాదాసు, అక్కడ ఆ పాప ఉందన్నావు కదా, ఆ పాపను నాకు చూపిస్తావా? ఆ పాపను నేను చూపించడం ఏంటయ్యా? ఆ పాప మీ అమ్మాయే కదా. అయ్యో, ఆ పాప నా కూతురు కాదయ్యా. ఈ సకల సృష్టిని సృష్టించిన అమ్మయ్యా. ఆ అమ్మ నా కూతురని చెప్పింది. పద వెళ్దాం, తొందరగా పద అని చెప్పి దుర్గాదాసు చెయ్యి పట్టుకుని లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇద్దరూ వెళ్లే దారిలో, ఏమిటయ్యా మీరు చెప్పేది? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, నీకు ఇంకా అర్థం కాకపోవడం ఏంటి? ఆవిడ పసిపాప కాదురా, మన అమ్మ దుర్గమ్మ. ఆ మాటలు విన్న దుర్గాదాసుకి నోట మాట రాదు. అలా పరిగెత్తుతూ ఉంటారు. ఏమయ్యా, నన్ను అమ్మ విశ్వనాథం అని పేరు పెట్టి పిలిచిందా? నిజం చెప్పు. అవునయ్యా, మిమ్మల్ని పేరు పెట్టి చెప్పింది. లేకపోతే నాకు మీ పేరు ఎలా తెలుస్తుంది చెప్పండి. అవునా? నిజంగానా? విశ్వనాథం గారి అమ్మాయిని చెప్పిందా? అవునయ్యా, మీ అమ్మాయనే చెప్పింది. ఎంతటి అదృష్టం, ఎంతటి అదృష్టవంతుడవయ్యా నువ్వు. నేను అదృష్టవంతుడని అంటారేంటయ్యా? మరి నువ్వు అదృష్టవంతుడే కాకపోతే ఎన్ని జన్మల పుణ్యఫలం చెప్పు. ఆ తల్లిని కళ్ళారా చూశావు. నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు. ఆ తల్లికి చేతుల నిండా గాజులు వేశావు. నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో కదా. దుర్గాదాసు బోరుని ఏడుస్తూ, అయ్యా, నేనెక్కడ అదృష్టవంతుణ్ణి? నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటారా? ఉదయం లెగిస్తే అమ్మ అనే పదాన్ని పట్టుకొని అమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తూనే ఉంటాను నేను. ఆ అమ్మ అక్కడ ఉన్నా నేను దుర్గమ్మ అని తెలుసుకోలేని దౌర్భాగ్యుడను.
నేను ఎలా అదృష్టవంతుడిని అయ్యగారు? కొంతసేపటికి వారిద్దరూ చెరువు వద్దకు వచ్చి ఆగుతారు. అక్కడ గాజుల బండి అలానే ఉంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎక్కడ కూర్చుంది చెప్పు. అమ్మ ఎక్కడ కూర్చుంది? ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుందయ్యా, ఇక్కడే కూర్చుంది. ఆ చెట్టు కింద నేను కూర్చుంటే ఇక్కడికి నన్ను పిలిచింది. నేను అక్కడికి వెళ్ళి ఆ పాపకి గాజులు వేశాను. చాలాసేపు ఆ చుట్టుపక్కల దుర్గమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో అమ్మని వెతుకుతూ ఉంటారు. అమ్మ దుర్గమ్మ, దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? 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 ఆ చుట్టుపక్కల దుర్గమ్మను చూస్తారు. ఎక్కడా కనిపించదు. దుర్గమ్మ నీకు కనిపిస్తే నువ్వు నన్ను పిలువు, నాకు కనిపిస్తే నేను నిన్ను పిలుస్తాను. అని అనుకుని ఇద్దరూ చెరువుకు చెరో పక్కకు వెళ్ళి, అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? 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 అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో అమ్మని పిలుస్తూ వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా ఎటువైపు చూసినా ఆ అమ్మ కనిపించదు. కనిపించకపోయేసరికి ఇద్దరికీ విపరీతమైన దుఃఖంలో మునిగిపోయి ఆ ఇద్దరూ మళ్ళీ కలిసి ఒకే చోటకి చేరి, అయ్యో అమ్మ కనిపించలేదుగా, ఎంతటి దురదృష్టవంతులం మనం అని ఇద్దరూ ఏడుస్తూ పెద్దగా పిలుస్తూ ఉంటారు. అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? 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 అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ ఎక్కడున్నావు? అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహం నుండి ఒక దివ్య తేజస్సుతో దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ అని ఆర్తిగా పిలుస్తూ ఉంటారు. మీ ఇద్దరూ నన్ను ఎంతో ఆర్తితో రోజు పిలుస్తూ ఉంటారు. మీ ఇద్దరి భక్తికి నేను మురిసిపోయేదాన్ని. మీకు ఇక మోక్షాన్ని ఇవ్వదలిచాను అని చెప్పి దుర్గమ్మ దుర్గాదాసును విశ్వనాథంను తనలో ఐక్యం చేసుకుంటుంది. ఓం దుర్గాదేవియై నమః. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.